సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 68వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాహితీ సంపద ఛానల్ శ్రోతలందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా పరాభట్టారిక నామవైభవాన్ని సామాజిక దృక్కోణంలో ఏ విధంగా మనం అవగాహన తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా పునశ్చరణ చేసుకుంటూ యథాపూర్వం మనం ముందుకు వెళదాం. మనం ఏం చెప్పుకున్నాం? పద్మనాభ సహోదరి అయిన మహా అనే నామంతో మనం ప్రారంభించాం కిందటిసారి. దాన్ని పద్మనాభుని యొక్క సహోదరి అంటే శ్రీకృష్ణుని యొక్క సహోదరి అని, దేవకీదేవి గర్భమును జన్మించినటువంటి వింధ్యవాసిని దేవియే శ్రీకృష్ణ సహోదరి, ఆమెయే పద్మనాభ సహోదరిగా వ్యవహరించబడుతోంది అని కూడా చెప్పుకున్నాము. అలాగే బ్రహ్మ యొక్క తీవ్రమైన తపస్సు వల్ల కాంచీపురంలో ఆయనకు ప్రత్యక్షమైనటువంటి విష్ణుమూర్తి తన సోదరితో అక్కడే వెలువడం వల్ల అలా వెలిసినటువంటి దేవి త్రిపుర సుందరి దేవిగా ఉన్నది అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆమె కూడా పద్మనాభ సహోదరి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే దేవతలు ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుంచి ఒక అండం బయటికి వచ్చింది. అందులో ఒక సగభాగం నుంచి పార్వతీదేవి, ఒక సగభాగం నుంచి విష్ణుమూర్తి వచ్చారంట. సో ఆ రకంగా పద్మనాభ సహోదరి అయింది అమ్మవారని మనకి పెద్దలు తెలియజేస్తూ ఉంటారు, పురాణాలలో చెప్పబడినటువంటి అంశాలు. అలాగే పద్మనాభ సహోదరి అని మనం చెప్పుకున్నప్పుడు ఈ విశ్వం యొక్క వ్యాపకత్వాన్ని, సంకోచత్వాన్ని, పగలు రాత్రి యొక్క కలయికని తెలియజేసేటువంటి అంశం అనేది పద్మనాభ సహోదరి అని మనం చెప్పుకుంటాం. తర్వాత అమ్మవారి యొక్క విశేషనామాన్ని తెలియజేసుకునేటటువంటి ముందుకెళ్లే ముందు భానుమండల మధ్యస్థ దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి నామాలన్నీ కూడా ఇవి సూర్య విద్యకి సంబంధించినవి, అంతకు ముందున్నవన్నీ చంద్ర విద్యకి సంబంధించినటువంటివి అని మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని మళ్ళీ మరొకసారి జ్ఞప్తి చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామం ఏమిటని చూద్దాం. ఉన్మేష నిమేష ఉత్పన్న భువనావళి. ఉన్మేషము అంటే కనురెప్పలు తెరుచుట, నిమేషము అంటే కనురెప్పలు మూసుకునుట. అమ్మవారి యొక్క రెప్పపాటుతో బ్రహ్మాండములన్నీ లయం చేయగలదు. ఒక్క చూపుతో ఈ బ్రహ్మాండాన్నంతటిని అమ్మవారు సృష్టించగలరు. అదన్నమాట ప్రత్యేకత. ఉన్మేషము అంటే ఒక్క రెప్పలు ఒకసారి తెరిచింది అంటే రెప్పపాటు కాలంలో అమ్మవారు బ్రహ్మాండాన్ని సృష్టించగలదు. అదే రెప్పపాటు కాలంలో అమ్మవారు బ్రహ్మాండాన్ని తనలో లయం కూడా చేసుకోగలదు. అందువల్ల ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమేష ఉత్పన్న విపన్న భువనావళి. ఇక్కడ ఉన్మేషము నిమేషము రెండు పనులు. దానివల్ల జరిగేటువంటి ఫలితములు ఏమిటి అంటే ఉత్పన్న విపన్న. క్రమంగా అర్థం చేసుకోవాలి. క్రమాన్వయం చేసుకున్నట్లయితే ఉన్మేషము వలన ఉత్పన్నము, సృష్టి ఉత్పన్నమవుట అంటే కళ్ళు తెరవడం. ఉన్మేషము అంటే కళ్ళు తెరవడం వల్ల సృష్టి యొక్క ఉత్పత్తి. నిమేషము అంటే కళ్ళు మూయడం వలన సృష్టి యొక్క విపన్నత. అంటే ఏమిటి? ప్రళయం, అమ్మలో కలిసిపోవడం ఈ సృష్టి అంతా. ఈ రెండు జరుగుతుంటాయి. ఎంతకాలంలో? రెప్పపాటు కాలంలో. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి ఈ నామాన్ని ఇంత స్పష్టంగా మనం అర్థం చేసుకొని చదువుకోవాలి. లేదంటే మనం అటు ఇటు కొంచెం తడబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
చతుర్దశ భువనాలు అని చెప్పుకోవాలి. 14 లోకములు. భువనములు అంటే 14 లోకములు, అంటే 7 ఊర్ధ్వలోకములు, 7 అధోలోకములు కలుపుకొని. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకం. భూలోకంలో ఉన్నామని అంటే పాతాళ మనిషి యొక్క ప్రయాణం అనేది కింద నుంచి కదా ప్రారంభమవుతుంది. పాతాళ లోకము నుంచి ప్రారంభమై ఎన్నో జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ సాధన చేస్తూ చేస్తూ భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ చేస్తూ మనం ఇంత మీదకి వచ్చాం, భూలోకం వరకు వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా మనం అందుకోవాల్సినటువంటి లోకములు చాలా ఉన్నాయి. బ్రహ్మైక్యం మనం పొందాలంటే బ్రహ్మలోకం దాటి సత్యలోకానికి వెళ్ళిపోవాలి. అలా పరబ్రహ్మంలో, పరమాత్మలో జీవాత్మ సంలీనం చెందడాన్ని పరమావధిగా మనం చెప్పుకుంటాం. దాన్నే ఏమంటాం? మోక్షము అంటాము. చతుర్వేద పురుషార్థ ఫలాలలో 4వది మోక్షము. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. కాబట్టి 4వది అనేటువంటి మోక్షము సాధించడానికి మనం ఇంతవరకు ప్రయాణం చేసి ఇంత పైకి వచ్చాం. ఇంకా పైకి మనం ఇంకా వెళ్లాల్సి ఉంది. అదే మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి సున్నా మార్గం ద్వారా ప్రచోదనం చెంది ప్రయాణిస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటి, షట్చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరుట. కుండలిని శక్తియే అమ్మవారు. ఆమె సహస్రార చక్రాన్ని చేరుట అంటే సహస్రారంలో ఉన్నటువంటి శివుని చేరుట, శివుడు శక్తి కలిసి ఉండుట అనే ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అమృత వృష్టి కురుస్తుంది. అందుకే అమ్మవారిని సుధాసారాభివర్షిణి అన్నమాట. మొత్తం మనం తాలూకా ప్రయాణం ఊర్ధ్వ గమనంలో ఉండాలి. అదే మనకి మకర పుష్పంలో కూడా చెప్తారు. నీవారసు వత్తన్వి పీతా భాస్వర్జనోపమా. నీవారసూకం అంటే ధాన్యపు గింజ యొక్క ములికి అంతటి పరిమాణంలో మన గుండెలో, హృదయంలో ఉన్నటువంటి చిన్న మెరుపు కణం, అదే విద్యుత్ శక్తి కణం. అక్కడ నుంచి విద్యుత్ ఉత్పత్తి అయి గుండె యొక్క సంకోచ వ్యాకోచములు అనేవి మనకి మెదడు ద్వారా పంపించేటువంటి న్యూరాన్ల ద్వారా, నాడుల ద్వారా స్పందన అనేది, హృదయ స్పందన అనేది జరుగుతూ ఉంటుంది నిరంతరంగా. ఆ స్పార్క్, ఆ విద్యుత్ ఘాతమే లేకపోతే హృదయం స్పందించదు. హృదయం స్పందించలేదు అంటే శక్తి పోయినది. సో శక్తికి కారణమైనది అదే కదా. కాబట్టి ఎలా ఉంటుంది? విద్యుల్లేఖీవ భాస్వర. విద్యుల్లేఖ, విద్యుత్ లేఖ అంటే మెరుపు తీగ, మెరుపు తీగలా ఉంటుంది. అది ఒక్కసారి స్పార్క్ వచ్చేటప్పటికి హృదయం అంతా, గుండె అంతా కూడా ఒక్కసారి లైట్ అప్ అవుతుంది అనమాట. ఎన్లైటన్, వెలుగుతుంది. ఆ స్పార్క్ కి హృదయం స్పందిస్తుంది. అంటే అర్థమైంది. అలా స్పందించడం వల్ల హృదయానికి చేరినటువంటి రక్తం అంతా కూడా నాడుల ద్వారా మనకి రక్త సిరల ద్వారా శరీరాంగాలన్నిటికీ ప్రసారం అవుతుందిగా. మళ్ళీ ఒక్కసారి వ్యాకోచించేటప్పటికి ధమనుల ద్వారా వచ్చేటువంటి రక్తం అంతా మళ్ళీ హృదయంలో చేరి శుద్ధి చేయబడి ఆక్సిజన్ ని గ్రహించి తిరిగి పంప్ చేయబడదు. ఇది హృదయం చేసేటువంటి పని. మామూలుగా మనం నేర్చుకునేటువంటి శాస్త్రం ఇది ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని శాస్త్రం అనేటువంటి ఇప్పుడున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని కాలంలో ఆనాడు ఋషులు దర్శించారు. వాళ్ళ తపశక్తి చేత దర్శించారు. తపశక్తి అంటే ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు, ఆలోచించుట. తపించుట అంటే ఆలోచించుట, తీవ్రముగా ఆలోచించడాన్ని తపస్సు అంటారు. అంత తీవ్రంగా మనం ఏకాగ్రంగా ఒకే విషయం గురించి మనం ఆలోచిస్తూ తరచి తరచి ఆలోచిస్తే యోగ మార్గంలో, యోగ సాధన ద్వారా మనకి దొరకనటువంటి సమాధానాలు ఉండవు. ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం అనేది లభిస్తుంది. సరే,
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అండంలో ఉద్దేశం ఏమిటి అంటే అమ్మవారు తన కను సైగతో లోకాల్ని సృష్టించగలిగి కను సైగతో లోకాల్ని తనలో అంతర్లీనం చేసుకోగలిగేటువంటి శక్తి కలిగినది అని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇంకొక అర్థంలో మనం చేసుకుంటే ఉత్ ప్లస్ మేషము ఉన్మేషము అని కానీ సంధి విడదీస్తే ఉన్మేషము అంటే మేషరాశితో, రాశి చక్రంలో మేషరాశితో ప్రారంభమై నిమేషము మేషరాశితో అంతమయ్యేది, మేషరాశితో ప్రారంభమై మేషరాశి వచ్చేటప్పటికి అంతమయ్యేది. మధ్యలో దానికి మేషం నుంచి ప్రారంభమై మేషంలో వరకు వచ్చి ఆగడానికి కలిగేటటువంటి ఈ సంవత్సర చక్రంలో, కాలచక్రంలో మధ్యలో ఉన్నది ఏమిటి, లాస్ట్ ఆఖరి రాశి ఏమిటి అంటే మీనరాశి, జలతత్వం. మీనరాశే కదా, మీనం అనేది మత్స్యావతారం, మొట్టమొదటి అవతారం కదా. మనకి దశావతారాలు విష్ణువు ఎత్తాడు అన్నప్పుడు కూడా దశావతారాలు మత్స్యావతారం మొదటి కదా. ఎందుకు? వేదాల్లో అదే చెప్పబడింది. మొట్టమొదటి జీవం అనేది నీటి నుంచి పుట్టింది. ఆ తర్వాత అవతారం ఏమిటి? కూర్మావతారం. ఆ తర్వాత కూర్మావతారం విశేషం ఏమిటి అంటే జలచరములు, భూచరములు, ఉభయచరములైనటువంటి జీవుల యొక్క సృష్టి జరిగింది. ఇదంతా దశావతారాలు మనకి సృష్టి యొక్క క్రమ వికాసాన్ని తెలియజేసేటువంటి సంకేతాలు. ఇదంతా పురాణం అని ట్రాషన్ కొట్టిపారేస్తే ఎలా? సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా, మనం అధ్యయనం చేయాలి కదా. అధ్యయనం చేసిన తర్వాత కదా దేని మీదైనా సరే మనం విమర్శించగలిగి లేదా చర్చించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటాం. మన శక్తి ఎంతో, మన కెపాసిటీ ఎంతో తెలుసుకోకుండా దేన్నైనా కామెంట్ చేయడం ఎంత సందర్భోచితంగా ఉంటుంది మీరే ఆలోచించాలి. అసందర్భం కదా, అలా చేయకూడదు కదా. అందువల్ల ఈ విషయం గురించి అయినా సరే సంపూర్ణంగా సమగ్రంగా మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం ఏమైనా మాట్లాడవచ్చు. ఏమీ తెలియకుండా మాట్లాడడం అనేది కొంచెం పై జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో దేనిని విమర్శించడం అనేది ఉచితం కాదు, అనుచితం అవుతుంది, అసందర్భం. ఆ భాగంగా మీనరాశితో ప్రారంభమై తిరిగి మీనరాశి వద్దకు వచ్చి అంతమయ్యేటువంటి ఈ కాలచక్రానికి అమ్మవారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే ఈ సంవత్సరంలో ఉన్మేషము అంటే మేషరాశితో ప్రారంభమై నిమేషము అంటే మేషరాశి దగ్గరకు వచ్చి ఆగేది ఈ కాలచక్రము అమ్మవారే. అమ్మవారే కాలస్వరూపిణి. కాళరాత్రి, కాలహ ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కాలస్వరూపాన్ని తెలియజేస్తాయి. కాళీ అన్నా కూడా కాలస్వరూపిణి అని ఒక అర్థంలో మనం చెప్పాలి. కాళీ అంటే నల్లగా ఉన్నది అనే అర్థమే కాదు, కాళీ అంటే కాలస్వరూపురాలు అని కూడా చెప్పుకోవాలి. సో ఆ విధంగా కాలాన్ని నియంత్రించేటటువంటి తల్లి అమ్మవారు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ మీనం అంటే మత్స్యము అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి ఒక కథ ఉంది. ఎలా అంటే ఈ కథ బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో దీన్ని నోవాస్ ఆర్క్ అంటారు. బైబిల్ చదవండి. ఇక్కడ మతం, వాళ్ళ మతం వేరు, మన మతం వేరు, ఇదేమిటండి లలితా సహస్రనామం గురించి చెప్తూ బైబిల్ చదవమంటున్నారు అంటే, ఏ మతమైనా సరే పరమాత్మని చేరడానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది. అందుకే మనది హిందూ మతం కాదు, మనది హిందూ ధర్మం, సనాతన ధర్మం. మనది ఒక జీవన విధానం. సనాతన ధర్మం జ్ఞానం వైపు నీ నడక సాగాలని చెప్తుంది. జ్ఞానం అక్కడ ఉన్నప్పుడు, మనకి తెలియనప్పుడు దాన్ని సంపాదించడంలో తప్పేమిటండి? చాలా మతాలు సంకుచితమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండవచ్చు. అది వారి యొక్క ఆలోచన పరిధి. దీనిలో మనం అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అందులో కూడా వాళ్ళు కూడా సృష్టి గురించి ఇదే చెప్పారు. నోవాస్ ఆర్క్ లో జలం నుంచే ఈ రకమైన సృష్టి ఏర్పడిందని వాళ్ళు చెప్పుకున్నారు. అంతేకాకుండా మత్స్య పురాణంలో మత్స్య అవతారం కాదు మనకు తెలుసు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా.
ఈ రెండు సృష్టిల మధ్య జరిగేటువంటి ప్రళయానికి సంబంధించినటువంటి కథ, మనం సృష్టి అంతమైపోయినప్పుడు జల ప్రళయం వస్తుందని చెప్పుకున్నాం కదా. ప్రళయం ప్రకృష్టమైనటువంటి లయం అని అర్థం చేసుకోవాలి, విపత్తు ప్రమాదం అనే అర్థం కాదు. కాబట్టి మతాలు వేరైనా జగత్ సృష్టికి ప్రళయానికి సంబంధించినటువంటి కథలు ఏ మతంలోనైనా ఒక్కటే. ఇది గమనించాలి. అనేక మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏ మతం గొప్పది, ఏ మతం తక్కువ అనేటువంటి ఆలోచన సంకుచితమైనటువంటి మనస్తత్వానికి దారితీస్తుంది. అలా ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని, భగవంతుణ్ణి చేరడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక్కొక్కరు బుద్ధికి ఒక్కొక్క రకంగా తోచింది, ఆ తోచినటువంటి విధానాన్ని వారు అనుసరించి మిగతా వాళ్ళకి బోధించారు. వాళ్ళు మత ప్రవర్తకులు అని మనం చెప్పుకుంటాము. అంత మాత్రంలో వాళ్ళ మతం గొప్పది, నా మతమే గొప్పది అని అనుకుంటే ఇక్కడ నేను చెప్పే అభిప్రాయమే కరెక్టా కాదా? ఇప్పుడు కరెక్టా కాదా అంటే దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? మన విచక్షణ మనం నిర్ణయించుకోవాలి. మనకి బుద్ధి అంటూ ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా. కాబట్టి మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని అనుసరించి మనం ఏది మంచిది, ఏది చెడ్డ, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మము, ఏది అధర్మము, మనమే విచక్షణ చేసి మనం దాన్ని నిర్ణయించుకోవాలి. అది ధర్మము. సనాతన ధర్మం మనకు చెప్పేది అదే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తోంది మన ధర్మం. సత్యమైనది, జ్ఞానము వైపు మరలించేది, అనంతమైనటువంటిది బ్రహ్మ. బ్రహ్మ పదార్థం అంటే అది ఎక్కడో ఉంది, వేరేగా మ్యూజియంలో పెట్టడానికి పనికొస్తుంది తెచ్చుకుంటే అని ఆలోచించకూడదు. విశ్వవ్యాప్తమైన జ్ఞానం అనంతమైనది కదా. ప్రజ్ఞాన ఘనరూపిణి అని మనం చెప్పుకున్నాం కదా. ప్రకృష్టమైనటువంటి జ్ఞానం, అత్యంత ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే అమ్మవారి యొక్క స్వరూపం అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన కాదు హిందూ మతం తాలూకా, హిందూ ధర్మం తాలూకా లక్ష్యం. విగ్రహాన్ని ఒక చిహ్నంగా చూపించి దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి సులభంగా తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇదంతా. కాబట్టి మన ఊహాశక్తిని క్రమక్రమంగా విగ్రహారాధన స్థాయి నుంచి విగ్రహ రహిత ఆరాధన స్థాయికి మనం చేరుకోవాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చదవకుండా క్లాస్ 4లో ప్రమోషన్ ఎలా వచ్చేస్తుంది నీకు? అది కదా. కాబట్టి ప్రాథమిక దశ నుంచి, ప్రాథమిక పాఠశాల నుంచి పాస్ అయితే ఉన్నత పాఠశాలకు వెళతావు, ఉన్నత పాఠశాల పాస్ అయితే కళాశాలకు వెళతావు, కళాశాల నుంచి విశ్వవిద్యాలయానికి వెళతావు. అలాగే ఈ స్థాయిని కూడా మనం అర్థం చేసుకునేటువంటి స్థాయి కూడా క్రమక్రమంగా జ్ఞానం సంపాదిస్తూ ఉంటే మన స్థాయి పెరుగుతూ ఉంటుంది. సో అది మన సనాతన ధర్మం మనకు బోధించేటువంటి జ్ఞాన మార్గం అన్నమాట. మనది మతం కాదు, మనది సమ్యక్ జీవన విధానం. ప్రవర్తనా విధానంలో మార్పులు రాని భక్తి అది వ్యర్థం. సమాజాన్ని కూడా అందుకే ఏంటంటే విశ్వమంతా మన కుటుంబమే, ఉదార చారితానాంతు వసుధైక కుటుంబకం అని బోధించినటువంటి ధర్మం మనది. ధర్మము అంటే మళ్ళీ ఇది రిలిజియన్ అనుకోకూడదు. ధర్మము అంటే ఆచరించదగినటువంటి రూల్, నియమం. ఆచరించదగినటువంటి నియమం ఏదైతే ఉందో అదే ధర్మం. ఆ ఆచరణ వలన నీకు, నీ చుట్టుపక్కల ఉన్న వారికి మేలు జరుగుతుంది కాబట్టి అది ప్రకృష్టమైనటువంటి ధర్మం. అది ప్రకృష్టమైనటువంటిది అని తెలుసుకున్నట ప్రజ్ఞానం. అది ధర్మం అని గుర్తించటం విజ్ఞానం. దాని యొక్క సంపూర్ణ స్వరూపాన్ని మనం అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, జీర్ణింపజేసుకుంటే అది జ్ఞానము. మనం జ్ఞానవంతులము, జ్ఞాని అంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి విశ్లేషణ మనకి మనం చేసుకున్నప్పుడు, మనని మనం అంచనా వేసుకున్నప్పుడు, అప్పుడు మనకి ఏంటంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. ఆ స్థాయి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఊర్ధ్వగమనంలో చెప్పబడింది. ప్రాణం యొక్క ప్రయాణం మనం చనిపోయిన తర్వాత పై లోకాలకు వెళ్తుందే అంటూ ఉంటారు అందరూ. కింద లోకాలకు వెళ్తుందని ఎందుకు అంటారండి? ఆర్ దేర్ నో ఛాన్సెస్ ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా.
గాలి ఇలాగే వీస్తుంది లెఫ్ట్ సైడే అనడానికి ఏం లేదు కదా, రైట్ సైడ్ కూడా వీయొచ్చు కదా, వీచవచ్చు కదా. మరి అలా ఎలా చెప్తున్నామండి? ప్రాణం అనేది ఒక గాలే కదా. పంచ ప్రాణాలు 5 వాయువులు, ప్రాణ ఉదాన సమాన అపాన వాయువులు కదా. కాబట్టి ఈ 5 వాయువులు కూడా ఎటైనా ప్రయాణం చేయొచ్చు, వాయువు కదా. ఊర్ధ్వగతిలోనే వెళుతుందని ఎందుకు చెప్తున్నారు అంటే మన లక్ష్యం అది అయి ఉండాలి. ఎప్పుడు మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి, ఇంకొంచెం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. లక్ష్యం ఎప్పుడు కూడా పైకే ఉండాలి. ఎంత కిందకి వెళుతుంటే మనమంతా ఈ లోకంలో, ఈ కాలచక్రంలో, జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతూ ఉంటాం. పుట్టుక, జీవించటం, కష్టాలు పడడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఏడుస్తూ ఉండడం, మళ్ళీ పుట్టడం. ఇది ఈ జనన మరణ వల్లనేవి ఒక సర్కిల్, ఒక వలయం. ఎకనామిక్స్ లో విసి సర్కిల్ చెప్తుంటారు చూడండి, పావర్టీకి. అలాంటి సర్కిల్ ఇది. దీని నుంచి బయటికి రాలేము. కాబట్టి జనన మరణ చక్రాల నుంచి బయటికి రావాలి అంటే ఒక్క జ్ఞానంతోనే సాధ్యము. శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించింది అదే, జ్ఞాన మార్గం. కాబట్టి దాన్ని రిలీజియస్ బుక్ అనకూడదు, రిలీజియస్ మతపరమైనటువంటి గ్రంథం అని తీసి పారేయకూడదు. మనం ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా మనం జీవించాలి, మన తాలూకా లక్ష్యం ఏదై ఉండాలి, చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భావనతో మనం చేయాలి, ఆ భావనని సమ్యక్ భావనగా, సమ్యక్ జ్ఞానంగా, సమ్యక్ మార్గంగా, సమ్యక్ జీవన విధానంగా మనం మలుచుకోగలిగితే మన జీవితానికి సార్థకత లభించినట్లే, ఈ జన్మకి సార్థకత లభించినట్లే. కాబట్టి ఇక్కడ ఎన్ని మతాలు మనం తీసుకున్నా సరే అన్ని మతాల్లోని చెప్పబడినటువంటి అంశము ఒక్కటే, సృష్టికి సంబంధించి అనేది చెప్పడం కోసమే మనం ఈ విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. అలాగే సహస్ర శీర్షవదన ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అమ్మవారు కేవలం కనులు తెరిచినంత మాత్రంలో సృష్టిని, కనులు మూసినంత మాత్రంలో లయంని, ఇంతటి పెద్ద క్రియని చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు సృష్టిని లయం చేసుకున్నట, సృష్టించుట. వ్యాకోచము సంకోచము ఎంత సింపుల్ గా, అంటే మనం ఉశ్వాస నిశ్వాసాలు తీసుకోవడం ఎంత సహజంగా తీసుకుంటున్నామో అంత సహజంగాను కన్ను తెరిచి కన్ను మూసే లోపున సృష్టించడం, సృష్టిని లయం చేసుకోవడం కూడా అమ్మవారు చేయగలదు. అంతటి సర్వ సమర్థురాలు కనుకనే ఆమె సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్. ఈ అన్ని నామాలు ఒకే దగ్గర ఒకేసారి చెప్పుకోవాలి. అంటే అర్థం ఏమిటి? సహస్ర శీర్షములు, శీర్షము అంటే శిరస్సులు. అమ్మవారికి ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 1000 శిరస్సులు ఉన్నాయట. వదన, వదనము అంటే ముఖం. అమ్మవారికి ఎన్ని ముఖములు ఉన్నాయి? 1000 ముఖములు ఉన్నాయట. సహస్రాక్షి, అమ్మవారికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 1000 కళ్ళు ఉన్నాయి. అమ్మవారికి ఎన్ని పాదములు ఉన్నవి అంటే సహస్రపాద్, 1000 పాదములు ఉన్నాయి. ఇక్కడ 1000 సంఖ్య కాదు, 1000ని లెక్క పెట్టుకోకూడదు. 1 నుంచి 99 వరకు లెక్క పెడతామండి, ఎన్ని కళ్ళు ఉన్నాయో చూద్దాం అంటే కుదరదు. అది కాదు, అనంతమైనటువంటిది. అమ్మవారి శిరస్సులు అనంతమైనవి, అమ్మవారి ముఖములు అనంతమైనవి, అమ్మవారి కళ్ళు అనంతమైనవి, ఆమె యొక్క నడకలు కూడా అనంతమైనవి. ఈ విధంగా నడుస్తుందని గాని, ఈ విధంగా నడవదని గాని ఊహించడానికి కూడా మనకు అందదు. అనంతమైనటువంటి విధానాలు, వివిధమైనటువంటి నడకలు, వివిధమైనటువంటి దృక్కోణాలు అమ్మవారు చూపించగలదు. అందుకే ఆమె సాక్షాత్ బ్రహ్మస్వరూపిణి, జగజ్జనని, శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంపూత. చిదగ్నికుండంలోంచి పుట్టినటువంటి అమ్మవారు మన చిత్తంలోనే ఉంటూ అందులోనే ఉద్భవిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారికి ఉన్నటువంటి ముఖములు ఎన్ని అంటే అనంతం. ఇన్ని అని చెప్పలేం. అక్కడ 1000 అండంలో ఉద్దేశం ఏంటంటే మన సాహిత్యంలో 1000 లేదా 100 అని ఏదైనా చెప్పినట్లయితే శతము అన్నా సహస్రము అన్నా అనంతము అనేటటువంటి అర్థంలో తీసుకోవాలి. అనేకమైనవి అనే అర్థంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
ఆ రకమైనటువంటి అనంతమైనటువంటి ముఖములు, అనంతమైనటువంటి దృక్కోణాలు, అనంతమైనటువంటి పోకడలు కలిగినటువంటి తల్లి అమ్మవారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వస్తు శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.